మారు మనసు పొందిన తర్వాత కూడా హోలీ ఆడతారు కొంతమంది, రాఖీ కట్టుకుంటారు కొంతమంది. నేను ఉన్న ఫ్యాక్ట్ నేను లైవ్ లో చెప్తున్నా, అందరు వినాలి కాదు. నువ్వు మారు మనసు పొందక ముందు, రక్షింపబడక ముందు స్నేహితులు వచ్చిండ్రు, హోలీ ఆడినవు, మంచిదే. మారు మనసు పొందిన తర్వాత నీకెందుకు హోలీ, నీకెందుకు రాఖీ పండుగ? అంటే అది నీకు సంబంధించింది కాదు, లోకంలో ఉన్న వారికి సంబంధించింది. గుడ్ బై చెప్పేశాను. అవి చేసి 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 మనం వదిలేసినాం. ఇప్పుడు స్నేహితులు వస్తారు, వాళ్ళతో అనాలా, అప్పుడు నేను ఉన్నా, ఇప్పుడు నేను ఉండను, నేను అన్ని మానేసుకున్నాని మంచిగా ప్రేమగా చెప్తే వదిలిపెట్టేస్తారు. ఇప్పటికి నేను ఎవరైనా హోలీ ఆడినరా అంటే చేతులు పైకెత్తే వారు ఉండొచ్చు కదా, కానీ తెలియక చేసినవేమో దేవుని దగ్గర క్షమాపణడు. కొంతమంది మంచిగా రాఖీ పండుగకి రాఖీలు కట్టించుకుంటారు, ఈడికెళ్ళి ఇడిదాకుంటాయి, నా పేరు అబ్రహాము ఎలైజా అంటారు. మళ్ళీ అవి పద్ధతి కాదు. ఒకవేళ తెలియకుండా చేసినావా ఓకే, కానీ తెలిసి ఎవరినో లోకాన్ని సంతోషపరచడానికి ఆ పనులు